చాలా మంది కోపం అవుతుండ్రేమని అనుకుంటున్నారు. నా మనసు ఎంత మంచిది అనేది వేరే వాళ్ళకి ఎవరికి అర్థమైతలేదు. సో ఫస్ట్ టైం అనుకుంటాను ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయడం. ఫస్ట్ టైం మీ ఛానల్కి, ఎందుకో అది నాకు అదృష్టం మీ ఛానల్ నుంచి వచ్చింది. థ్యాంక్ యూ. కానీ థ్యాంక్ యూ అన్న. నేను ముద్దుగా అంజా అని పిలుస్తాను. మా ఆయన ఎదుగుతుంటే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. అంజలి, ఐ లవ్ యూ. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, ఐ లవ్ యూ టు. నా గుండెనేమో గిల్లిపోమాకే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సో ప్రజెంట్ మనం కొడంగల్లో ఉన్నాము. కొడంగల్ అనగానే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది టిక్ టాక్ శేఖర్ కొడంగల్ అనమాట. సో అలాగే కొడంగల్ ఆ శేఖర్తో పాటు కూడా మనకి కొడంగల్ అంటే రేవంత్ అన్న గుర్తుకొస్తాడు. సో అప్పుడు మొత్తం యూట్యూబ్ మొత్తం అలాగే ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతున్నా యూ శేఖర్ కొడంగల్ టిక్ టాక్ స్టార్ ఇంటికి అయితే మనం వచ్చేసినాము. సో అన్న హోమ్ టూర్ వేసేస్తున్నాం, అలాగే అన్న ఫ్యామిలీని కూడా మన ఛానల్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నా. సో వెళ్దాం అన్న దగ్గరికి వెళ్ళి అసలు శేఖర్ అన్న వాళ్ళ విలేజ్ ఎలా ఉంది, సో అన్న ఫ్యామిలీ ఏ విధంగా ఉంది, ఎందుకు ఇట్లా రీల్స్ చేయడం కారణం ఏంది, అసలు ఎందుకు ఇంత వైరల్ అయ్యాడు, దాని వెనకాల ఉన్న సీక్రెట్ కూడా మనము శేఖర్ అన్న మాటలు అడిగి తెలుసుకుందాం. సో మనకి చూడొచ్చు కనిపించేదే మనకి శేఖర్ అన్న ఇల్లు అనమాట. సో ఎంట్రెన్స్ రాగానే నాకు తాత కనిపించాడు. తాత ఎవరో నాకైతే తెలియదు, అడుగుతా తాత మాటలు అడిగి. అసలు తాత నమస్తే. నమస్తే సార్. మీ పేరు? హనుమయ్య. హనుమయ్య. సో శేఖర్ ఏమవుతాడు నీకు? నాకు బాబు అవుతాడు, నాకు కొడుకు అవుతాడు. మీ కొడుకు ఎట్లా అనిపిస్తుంది? మీ కొడుకు దగ్గర ఇంటర్వ్యూ ఇవ్వడానికి మస్తు మంది వస్తారు. నీ కొడుకు మన జబర్దస్త్లో కూడా కనిపించిండు, నీకు ఎట్లా అనిపిస్తుంది మరి? ఎట్లా అనిపించింది అంటే ఏనికి బిడ్డ అట్లేనికి వస్తావు ఇట్లేనికి వస్తావు అంటానని నేను ఏమనలే అడగలే అని. సో మొత్తానికి అయితే నీకు సంతోషం అనిపిస్తుంది? ఉన్నది మరి. ఇక ఏదన్నా ఎవరి వ్యక్తి అట్లా ఉన్నదో ఎట్లా బతుకుతారో బతకాలి. మళ్ళా ఓకే, మరి నిన్న ఎట్లా చూసుకుంటాడు? మంచి చూసుకుంటాడా? చూసుకుంటాడు, మంచిగానే చూసుకుంటాడు. అప్పటికన్నా ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయింది కదా? బిజీ అయిపోయిండు. అయినా నేను మారలేదు, చూసుకుంటాడు, ఇంటి సంసారం చూసుకుంటాడు. అవు కోపం ఎక్కువ శేఖర్ నాకు అని చెప్తారు, మరి చిన్నప్పటి నుంచి ఎక్కువ కోపమా? అవు జర కోపం ఎక్కువనే, ఇప్పుడే కాదు, ఆయన బుద్ధి ఇచ్చినప్పటి నుంచి కూడా అట్లా కోపం ఉంది బిడ్డ అని చెప్పిన. ఓకే, అట్లా కోపం కూడా ఉంది బిడ్డ, చాలా శాంతం ఉండాలి అని చెప్పిన. సరే మంచిది ఆయన కూడా అన్నాడు. సరే, నీ కొడుకుని తిట్టే వాళ్ళకి నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు? నీ కొడుకుని అన్ని మాటలు అనే వాళ్ళకి నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు? ఇక అట్లా అన్నది బిడ్డ, మరి మంచిగా మాట చెప్పుకోవాలి, మంచిగా ముందల పోషించేటోళ్ళు మీరు అని చెప్పేసిన. అట్లా కూడా సరే మంచిది ఆయన అన్నాడు, అట్లా కూడా అన్నాడు. చూడొచ్చు శేఖర్ అన్న వాళ్ళ డాడీ అయితే ఫుల్ సంతోషంగా ఉండు. సో ఆ కోపం ఒకటి నా కొడుకు చిన్నప్పటి నుంచి కూడా కోపం ఉందని చెప్పి తను చెప్తున్నాడు. సో వెళ్దాం, మనకు కనిపించేదే శేఖర్ అన్న వాళ్ళు ఇల్లు అనమాట. అన్న నమస్తే. శేఖర్ అన్న ఎట్లున్నావు? బాగున్నా, సూపర్. సో విన్నావా మీ నాన్న మాటలు అన్ని? విన్నా. ఎట్లా అనిపిస్తుంది మరి నీకు? నాకు సంతోషమే అనిపిస్తుంది. నా ఫాదర్ కూడా సంతోషం అనిపించింది అన్నప్పుడు కొడుకు స్థానంలో కూడా సంతోషమే అనిపించాలి. ఎందుకంటే అతను అనిపించింది నాకు అనిపించేది కాదు. 1-2+ నా తనకి ఎంత సంతోషమో నాకు కూడా అంతే సంతోషం. ఓకే, మరి శేఖర్ అన్న కోపం ఎక్కువ అని చెప్పి నేను అడిగిన, అంటే చిన్నప్పటి నుంచి కూడా కోపం ఉందని చెప్పి చెప్తున్నారు. చిన్నప్పటి నుంచి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎట్లుంది అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు, కూల్గా మాట్లాడేది వేరు, కోపంగా మాట్లాడేది వేరు. కోపం వచ్చినప్పుడు కోపం చేస్తా, కూల్ ఉన్నప్పుడు కూల్గా చేస్తా. 2 విధాలుగా ఉంది అది కోపం అనేది కూడా. ఇన్స్టాలో మీకు తెలియని విషయాలు ఏం లేదు, సోషల్ మీడియాలో నడిచేది విషయం మీకు ఏం తెలియదు, అన్ని తెలిసే ఉన్నాయి. దాన్ని బట్టి ఆవేశం అనేది మనిషి లోపలికి వెళ్ళి కోపం అనేది చాలా మంది కోపం అవుతుండ్రేమని అనుకుంటున్నారు. నా మనసు ఎంత మంచిది అనేది వేరే వాళ్ళకి ఎవరికి అర్థమైతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను కోపం అవుతుంది అనుకున్నారు. నా వీడియోలు చూసి 1,000 మంది నవ్వుకుంటుండ్రు. ఆ సంతోషం అనేది నేనే చేసినది. సరే, మీ వ్యక్తిగతం గురించి మనం మాట్లాడదాం నెక్స్ట్ ఇంటర్వ్యూలా. ఒకసారి మీ ఇల్లు చూపిస్తారా మాకు? చూడండి, ఇదే నా ఇల్లు. ఓకే, శేఖర్ అన్న వాళ్ళ ఇంట్లోకి వచ్చేసినాము. అన్ననే మొత్తం అందరిని పరిచయం చేస్తాడు. సో ఎవరన్నా? నా తమ్ముడు. సొంత తమ్ముడు? మా తమ్ముడు. అరే బ్రో, హాయ్. సో చూస్తున్నావు మీ అన్న వీడియోలు? చూస్తా అప్పుడప్పుడు. ఎట్లా అనిపిస్తుంది? అట్లే జోకులు అవి బాగా అనిపిస్తుంది. నవ్వుకుంటున్నావు? నవ్వుతున్నావా? నవ్వుతున్నా. నువ్వు యాక్టివ్ లేవు అన్నలాగా? ఏం లేదు, ఎక్కువ కెమెరా ఫేస్ లేదేమో. నాకు అంత ఇంట్రెస్ట్ పెట్టాడు. నాదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడన్నా ఇప్పుడు 2 రాష్ట్రాల్లో వైరల్ అయింది నేనే. ఎందుకంటే నటనం స్టార్ అనేది ఎప్పుడు వచ్చింది తెలుసా నాకు? మన వేదాంత్ జాక్సన్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన కదా, ఆ ఇంటర్వ్యూ టాప్ లెవెల్ వెళ్ళిపోయింది. దాని నుంచి నటనం స్టార్ అని బిరుదు పడ్డది నాకు. దాని నుంచి అదే కంటిన్యూ చేసుకుంటున్నావు? కంటిన్యూ.
ఎందుకంటే ఇప్పుడు నటనం స్టారు ఆవేశం స్టారు ఈయనకి ఏమప్ప కొత్త పేరు వచ్చిందని కూడా జనాలు కన్ఫ్యూజ్ అవుతుండ్రు. రెండు విధాలుగా 2 విధ అవునా కదా. అందరికి ఒక్కొక్క పేరు ఆవేశం స్టారు, విలేజ్ స్టారు, బషీర్ మాస్టర్ కానీ ఇంకా చాలా మంది ఉండ్రు. అంటే నాకు నటనం స్టార్ ఎందుకు పడ్డది అంటే నేను అమ్మ కడుపులోకి వెళ్ళి డైలాగ్ కొట్టినాడు, అదే వైరల్ అయింది నాకు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో. 2 రాష్ట్రాలు. సరే, ఇది మీ కిచెన్, ఇది 2 రూమ్లా? బెడ్రూమ్ గురించి పెట్టించి మామూలుగా ప్లేస్ లేదని వంటకు నడిపిస్తున్నా. ఎవరైనా ఇట్లే మీకు యూట్యూబ్ వాళ్ళు కూడా వస్తే కూడా ఇట్లా బయట కూర్చుని పెడదామని అట్లా సెట్ చేసించి అది వరకు క్యాన్సల్ అయింది. అందుకని ఇలా వంట చేసుకొని నేనే తినకాము. ఇది నా బెడ్రూమ్. ఓకే. సో ఇక్కడ మొత్తం అంతా ఇక్కడే నా కిచెన్ అంతా? మొత్తం కిచెన్ ఇదే. ఇది బెడ్రూమ్ నాది. ఓకే ఓకే. బెడ్రూమ్ లోకి చూద్దామా? సో ఫ్యామిలీ అంతా బెడ్రూమ్ లోనే ఉంది. ఫ్యామిలీ అంటే ఎందుకు ఉన్నారంటే వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పేది వింటున్నావా, నిజాయితీ మాట్లాడింది నిజాయితీ దగ్గరనే వస్తుంది. అబద్ధాలు మాట్లాడినోడు ఎన్నడికి నిలవడు. ఎందుకంటే నిజాయితీతో ఉన్నా కాబట్టి నన్ను వెతుకుకుంటా నా దగ్గర మీరు వచ్చిండ్రు. మీడియా అనేది నాకు మామూలు విషయం కాదు. నా సాయి వెతుకొని నా వద్దకు వచ్చిండ్రు మీరు. అదే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యామిలీ, మా అమ్మ, మా చెల్లి. సో ఫస్ట్ టైం అనుకుంటా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయడం. ఫస్ట్ టైం మీ ఛానల్కే. ఎందుకో అది నాకు అదృష్టం మీ ఛానల్ నుంచి వచ్చింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో అన్న ఫస్ట్ వైఫ్. సో అక్క మీ పేరు? అంజమ్మ. అంజలి. సో చెప్పండి మీ వైఫ్ పేరు. మీ నోట నుంచి వినాలని ఉంది నాకు. మా నాన్న నోటి నుంచి వాళ్ళకి ఏం అడగకు, వాళ్ళు జర వెనక ముందు సిగ్గుపడుతుండ్రు. నేనే చెప్పలే అంజమ్మ అంటే మోటో పేరు కాకుండా అంజలి. ఓకే, అంటే స్వీట్ నేమ్. స్వీట్ నేమ్, గుడ్ నేమ్. నువ్వు ముద్దు ఏమని పిలుచుకుంటావు? నేను ముద్దుగా అంజమ్మ అని, అంజా అని పిలుస్తాను. ఏమని? అంజా. సో నీకు ఇష్టం అనమాట నా పేరు. నాకు సో అక్క అన్న పేరు నువ్వు చెప్పాలి. శేఖర్ అండి. శేఖర్. ముద్దుగా ఏమని పిలుస్తారు? ఏమండి అని పిలుస్తారు. సో ఎట్లుండు? మంచిగా అనిపిస్తుంది? అన్నతో మంచిగా ఉందా? మంచిగా ఉన్నాను. సో చూస్తుంటారా వీడియోస్ అన్న చేసే? చూస్తుంటాను. మీకు ఎట్లా అనిపిస్తుంది? మా ఆయన ఎదుగుతుంటే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఆయన ఎదగాలని ఇంకా కోరుకుంటున్నాను. ఏటక్క, ఎందుకంటే పక్కనే ఉండు శేఖర్ అన్న కూడా. సో మీరు కలిసి ఉన్నా కూడా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని విషయాలు కూడా మీ మనసులో ఉంటాయి. సో నేను అడుగుతా, అన్న గురించి మిమ్మల్ని అడుగుతా, మీరు నాకు ఓపెన్గా చెప్పాలక్క. సో అన్న ఉన్నా లేకపోయినా మీరు నాకు ఓపెన్గా చెప్పాలి. సో అన్నకి బయట ఏముందంటే ఫుల్ కోపడతాడు, ఫుల్ కోపం ఎక్కువ అని చెప్పి ఇంట్లో ఎట్లుంటా నిజంగా చెప్పాలి. ఇంట్లో కొన్ని విషయాల్లో అయితే చాలా నార్మల్గా ఉంటాడు. కొన్ని విషయాల్లో అప్పుడే సడన్గా సీరియస్ అయిపోతాడు. అలా సీరియస్ అవ్వదు, నెమ్మదిగా ఉండి మాట్లాడుకోవాలి. ఏదన్నా నెమ్మదిగా చెప్పుకోవాలి. నెమ్మది అనేది చాలా మనిషికి ప్రశాంతని ఇస్తుంది అని చెప్తుంటా. సరే నువ్వు చెప్పినట్లనే వింటానండి అని నాకు చెప్తాడు. ఇప్పుడు 2 రాష్ట్రాలుగా దేశవ్యాప్తంగా నటనం స్టార్ అంటే ఒక బ్రాండ్ అయిపోయింది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ బ్రాండ్, ఆ నటనం స్టార్ మీ ఆయనకు పడడం నీకు ఎట్లా అనిపిస్తుంది? ఆ నటనం స్టార్ అనేది తనకు బ్రాండ్ ఎట్లా వచ్చిందో ఇంకా అలా ఎంతో ఇంకా రావాలని కోరుకుంటున్నాను. సో ఇంటికి వచ్చేప్పుడు మీ మీద ఫ్రస్ట్రేషన్ కానీ ఏమైనా కోపం చూపిస్తాడా? అప్పుడు ఎంబడే రాందడే చూపియాడు. వచ్చినాక ఏమన్నా అడిగితే ఇవ్వకపోతే త్వరగా తీసుకురా అంజి అంట అని పిలుస్తాను నేను ముద్దుగా. సరే అండి అని చెప్తాను. సో అన్న గురించి ఒకటి తెలియని విషయాలు, జనాలకి తెలియని విషయాలు, నీకు మాత్రమే తెలిసిన విషయం చెప్పాలంటే ఏం చెప్తాను? అన్నకు తెలియని విషయాలు అంటే ఇంట్లో డ్యాన్సులు చేస్తుంటాడు కదా, నేను వాటిని కొంచెం కామెడీ చేసి నవ్వుతూ ఉంటాను. ఆయన వేరే వాళ్ళని నవ్విస్తుంటే నేను ఇంట్లో ఉండి నేను నవ్విస్తుంటాను. ఎట్లా అనిపిస్తుంది? అట్లా మంచిగా అనిపిస్తుంది? మేమిద్దరం నవ్వుకుంటాం. ఆయన చేసినవి నేను కామెడీ చేసి చెప్తుంటే నవ్వుతూ ఉంటాడు, నేను ఇలా చేస్తాను అని. ఇంకోటక మనము ఒక ఎదుగుతుంటే కొన్ని పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. అలా నెగిటివ్ చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ఎందుకంటే మీ హస్బెండ్ కాబట్టి. నెగిటివ్ చూస్తే నాకు ఎంబన్నే చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా కళ్ళులోకి వెళ్ళి వస్తే ఆపేయండి అని ఎంబనే చెప్తా. మళ్ళీ కాసేపు అయ్యాక వద్దులే, ఇలా కామెంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఎదుగుతుంటే ఎందుకు అలా అనిపిస్తుంది అని సర్లేండి తర్వాత చేయండి అని మళ్ళీ ఎంబనే చెప్తాను. అంటే కామెంట్లు చూసి అంటే పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతుంటారు. పిచ్చి కామెంట్లు పెట్టడం వల్ల నాకు చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఇన్స్టాగ్రామ్ లో నీకు తెలియదు, సోషల్ మీడియాలో రన్ అవుతుంటే ఎవరన్నా ఒకటి పెడుతుంటాడు. అప్పుడు సాయి చంద్ అంటాను ఉండే, సాయి చంద్ టిక్ టాక్ నుంచి నాకు పరిచయం. ఆయన ఒకట మరి ఆయన ఒకట మధ్యలో ఎంతో కామెంట్లు. ఈ కామెంట్లు అన్నీ ఎందుకు వస్తున్నాయి తెలుసా? కామెంట్లు ఎదుటి వ్యక్తిని చించపంచడానికే కానీ దాని నుంచి మనకేం లాభం లేదు. మనంతా రన్ అయ్యేది ఒకటే, నీ మైండ్లో ఏం రన్ అవుతుంది అది పార్టిసిపై చేసిన నేను. నాకు కామెంట్లు పెట్టిండ్రు, వీళ్ళు ఇట్లా దిగుతున్నా, అది చేయలేదు. నాకు ఒక కళ అనేది ఉంది, ఆ కళ అనేది పబ్లిసిటీ చేసిన.
ఓకే అంటే మీకు ఉండకపోయినా సరే ఇన్ టైమే కాబట్టి వాళ్ళకు ఉంటది, అందుకే వాళ్ళని అడుగుతున్నాను నేను. అట్లా అనిపిస్తుంది అంటే కామెంట్లు పెడుతుంటే మీకు కొంచెం బాధ కలుగుతుందని చాలా చెప్పి. బాధ అనిపిస్తుంది. అలా ఎందుకు పెడుతున్నారు అని తిట్టాలనిపిస్తుంది, కానీ మళ్ళీ ఎందుకో ఎంతో మందిని అంటే తిడతాము చెప్పు. ఒకరు ఇద్దరు ముగ్గురు అయితే తెలిసిన వాళ్ళు అయితే తిడతాము. ఎంతో మంది ఉండి పక్క పక్కలనే ఉండి ఇట్లా మాట్లాడి బ్యాడ్ కామెంట్స్ పెడితే మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు మొన్న ఒకసారి బ్యాడ్ కామెంట్స్ పెడితే మీకు అన్న చెల్లెలు లేరా, వాళ్ళు ఎందుకు పెడతారు, ఆయన చూడాలనిపిస్తే చూడండి, ఆయనని అదేమంటారు ప్రపంచానికి పరిచయం చేసింది మీరే, మళ్ళా ఇట్లా బ్యాడ్ కామెంట్స్ పెట్టేదే మీరే, ఎందుకు పెడతారంట అని బాధ అనిపించి ఏడ్చాను. కానీ అట్లా పెట్టడం చాలా తప్పు. నీకు చూడాలనిపిస్తే చూడు, చూడాలనిపించకపోతే చూడకుండా వదిలేయాలి, కానీ అట్లా బ్యాడ్ కామెంట్స్ పెట్టడం తప్పు కదా. అందుకే నాకు బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మళ్ళీ తనే చేసేది మళ్ళీ చెయ్యండి అని ఎంకరేజ్ చేస్తాను. అంటే శేఖర్ అన్న కూడా ఎప్పుడైనా ఇంట్లోకి వచ్చి బాధపడ్డ రోజు ఏమైనా ఉందా? ఉన్నాయి, ఏడ్చిండు కూడా అట్లా ఇట్లా చేస్తారు అంట అని. తనకంటూ ఒక మనస్తత్వం ఉంటది కదా, అందుకోసమే బాధ అనిపించి ఏడుస్తాడు ఒక్కొక్కసారి. మీరు ధైర్యంగా ఉంటారంట? డైరెక్ట్ ఇప్పుడు ఎట్లుందంటే సోషల్ మీడియాలో రన్ అయ్యేది ఆమెకు చెప్పింది అంత 90% కరెక్ట్ ఉంది. ఎందుకున్నదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గాంధీనగర్ కొడంగల్కు మీరు రావటంలో చాలామంది ఈ గల్లీ కాకుండా వచ్చి నా వద్ద కెమెరా మాట్లాడిందా అవుట్ అనేది ఒకరు చిచ్చపరుస్తుంటారు. అది ఎందుకు వచ్చిండ్రు, ఒక టాలెంట్ వ్యక్తి ఉన్నాడు కాబట్టి మీడియా నా వద్దకు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటి విషయంలో మనం చెప్పడం కూడా రన్ను కావాలి, నాతో పాటు 10 మందికి ఉపయోగం రావాలన్నదే నేను కామెంట్లను పట్టుకోలేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసుకున్నాను కూడా నేను పట్టుకోలేదు. నాకంటూ ఒక కళ ఉంది కాబట్టి నేను ఎదిగిన 2 రాష్ట్రాల్లో శేఖర్ కానీ నటనం స్టార్ కానీ ఈ బిరుదు పడ్డందుకు ఈ జబర్దస్త్ షూట్ చేసినప్పటి నుంచి పెద్దగా రన్ అయినా ఆ సంతోషం అనేది నాకు ఉంది. కామెంట్లు పెట్టిండ్రు, కామెంట్ల కాడికి అనేది నేను ఆపలేదు. ఎందుకంటే బాధలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కామెంట్లు పెట్టిన దాడి నేను బంద్ చేయాలనేది రాలేదు. ఎందుకంటే నా తాన ఒక కళ అనేది ప్రపంచానికి ఎరిక చేసిన. ఓకే, అంటే మీ వైఫ్ కూడా బాధపడుతుంది, అరే ఇన్ని కామెంట్లు వస్తుంటే నేను కూడా బాధ అనిపిస్తుంది చూసే వాళ్ళకి, ఒక్కొక్కసారి తిద్దామని కోపం వచ్చినా కూడా నేను తిట్టలేక ఆపుకుంటున్నా అని చెప్పి కూడా తను చెప్పు. తిట్టలేక ఆపుకుంటా, ఎందుకు తిట్టలేదు అదని అలా ఆ పాయింట్ అర్థం చేసుకుంటే అతనితో ఒక కళ అనేది బయటపడ్డది. చూద్దాం వెళ్ళి ఎంతవరకు ఎదుగుతాడో, ఇంకా ఎంతవరకు సాధిస్తాడు, ఎంతవరకు విజయం చేస్తాడు అనేది 2 రకాలుగా ఉంది. నా భార్యతో కూడా ఎదగాలన్నది ఉన్నది. కామెంట్లు అయినా కూడా లేడీస్ కూడా ఎవరికైనా వినిపించినప్పుడు చదివించినప్పుడు బాధ అనేది వస్తూనే ఉంటుంది. అవన్నీ పట్టేసుకొని మనం ముందరుకోనికే టైం లేకుంటుంది. మనం ఏం చేయాలి, కామెంట్లు వస్తూనే ఉంటాయి, మనం పాటించి నేను రన్ అవుతున్నా అనేది కెపాసిటీ తోటి నేను ముందరికి వీడియోలు చేస్తున్నా. సో అన్న ఒకసారి మీ వైఫ్కి మా ఛానల్ నుంచి ప్రపోజ్ చేయాలంటే ఎట్లా ప్రపోజ్ చేస్తూ? ఏంది ప్రపోజా? హాయ్ అంజలి, మన మీడియా వాళ్ళు వచ్చిండ్రు నా గురించి, మరి ఏంది మాట్లాడినావా? మాట్లాడినండి. ఏమని మాట్లాడినావు? నీ గురించి వీడియోలు చేస్తున్నారు కదా, ఎలా ఉంది, మంచిగా ఉందా లేదా అని చెప్పారు. ఓకే, వాళ్ళు ఏమన్నారు సార్ వాళ్ళు? నీకు ఇష్టమైతే నీకు ఇష్టం ఉందా లేదా, మీ ఆయనవి ఇష్టపడతావా అని అంటే కొన్ని బాధ అనిపిస్తాయి, కొన్ని మంచిగా అనిపిస్తాయి అని చెప్పాను. రన్ ఉంది, కరెక్టే చెప్పింది. కొన్ని కాదు బాధ అనిపిస్తాయి, కొన్ని అంటే కామెంట్ల వల్ల బ్రదర్. ఆ కామెంట్ల వల్ల ఇప్పుడు చదువుకున్నాను, ఎందుకంటే జీవీఎంఎం చదివింది చదువు. నేను ఎస్ఎస్సి వరకు చదివినా, కానీ ఎస్ఎస్సి చదివినా కూడా ఒక మీడియాని అల్లాడిచ్చే మైండ్ ఇచ్చిన నాకు. ఓకే, సంతోషంగా ఉందండి. అది ఐ లవ్ యూ చెప్పాలంటే ఏం చెప్తామని అడుగుతున్నాను నేను. ఐ లవ్ యూ అంటే ఏం లేదు, ఇక నేను ప్రేమిస్తున్నానని ఐ లవ్ యూ అని చెప్తాం అంతే. చెప్పండి అంజలి, ఐ లవ్ యూ. సంతోషంగా ఉంది. వైఫ్ ఉంది, ఎందుకంటే మీడియాలో కూడా ఏంది లవ్ చెప్పడానికి భయపడుతున్నది, ఎంత ముందరికి అవుతుంది. ఇది తప్పు ఎవరు అర్థం చేసుకోవాలి, చెప్పినట్టే ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె సిగ్గుపడింది, ఎందుకంటే మీడియా మన ఇంటికి వచ్చింది కదా, ఎలా మాట్లాడాలనేది కూడా మాట్లాడింది, సంతోషమే ఉంది. ఆమె తరపు నుంచి కూడా నేను ఖుషి ఉన్నా, ఆమె కూడా సంతోషమే ఉంది. ఓకే అన్న, సూపర్. సో ఇది బెడ్రూమ్ అంటారు మీది, సో ఇదంతా మీ చుట్టాలు. అన్న నువ్వే రాము. ఓకే, హాయ్ బ్రో. ఆయన ఎట్లా అనిపిస్తుంది మీ బావ మొత్తం ఇప్పుడు వైరల్ అయిన? బాగా అనిపిస్తుంది అన్న. దాదాపు ఎంట తిరిగినప్పుడు మద్దూరు కానీ ఇక్కడ చుట్టుపక్కల ఊరుకోతే ఏమో మా బావ బాగా అవుతుండే సంతోషమే, మనస్ఫూర్తి నాకు తెలిసిన కాడికి సపోర్ట్ వాళ్ళది కూడా ఉంది.
సో సంతోషమా? సంతోషం అన్న. బాగా ఎదగడం అంటే ఎవరికైనా ఇష్టమే కదా బామ్మలకు. కొద్దిగా మా విలేజ్ లో కూడా చాలా మంది ఇష్టపడతారు. బాగా ఊరికి వచ్చినప్పుడు కూడా చాలా మంది మీ బావ దగ్గర ఇంటర్వ్యూ అంటే ఏదో ఫోటోల కాడికి అవి చేపిస్తాం. మరి ఎందుకంటే కామెంట్లు కొద్దిగా పెడుతున్నారు, కొద్దిగా బానిస్తుంది అన్న. మేము కూడా 10th వరకు బాబాని కూడా చాలా మంది నెగిటివ్ గా గలీజ్ మాటలు పెడుతుంటారు. అప్పుడు మీకేమనిపిస్తుంది? కోపం వస్తుంది కానీ ఏం చేస్తుంది చెప్పి, కొందరు అలా ఉంటారు, కొందరు ఇలా ఉంటారు. తిట్టాలనిపిస్తుంది మాకు కూడా కామెంట్ పెట్టి, కానీ ఏం తిట్టలేకపోతాం. ఎందుకంటే ఎదిగేటప్పుడు ఎవరికైనా కొద్దిగా ఇది ఉంటుంది, ఎవరికైనా ఒక కళ అనేది ఉంటుంది. తన కళ తను పోటీ పడుతున్నాడు కానీ మందికి ఓడలేకపోతున్నా పబ్లిక్. చాలా మంది అంటే ఏంటంటే కామెంట్ చాలా పెడుతున్నారు, గలీజ్గా పెడుతున్నారు. పెట్టకూడదు, చూడాలంటే చూడచ్చు, లేదంటే వదిలేయచ్చు. కానీ మరి కామెంట్లు పెడితే ఎవరికైనా బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేయలేకపోతున్నాం. తనకంటూ ఒక కళ ఉంది, మేము కూడా తనకు సహాయపడుతున్నాం అలాని. ఓకే అన్న, నెక్స్ట్ ఆమె మా చెల్లి, సొంతం చెల్లి. అవును. సో ఆయమ్మ బాగున్నారా? బాగున్నా. సో మీ అన్నని చూస్తున్నారా? చూస్తున్నా. నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు బాగా అనిపిస్తుంది. మీ అన్న చిన్నప్పటి నుంచి అంతేనా? నిజంగా చెప్పు, నువ్వు ఎన్నిసార్లు నవ్వినావు మీ అన్న వేసే జోకులకు కానీ డాన్స్లకు కానీ? నేను పోలేను డాన్స్లకు. ఎప్పుడు ఇంట్లో చేసినప్పుడు కానీ ఎప్పుడైనా? ఇంట్లో చేసినప్పుడు చూసినా. చాలా సంతోషంగా ఉందంట. సంతోషం. ఓ సూపర్ అమ్మ. అన్న మా మమ్మీ. ఓకే అమ్మా, బాగున్నావా? బాగున్నా. సో ఇప్పుడు మీ కొడుకు శేఖర్ అంటే 2 రాష్ట్రాలు కాదు, దేశం అంతా గుర్తుపడుతుంది. నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు మంచిగా కనిపిస్తుంది కానీ జర అప్పుడప్పుడు జర బయట చేస్తుండే. ఇప్పటికైతే మంచిగా కనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది అంట. ఓ పారి కోపం వస్తుంది, ఓ పారేమో తిడతాయి అక్కడనే వచ్చి అంటున్నాను. అంటే చిన్నప్పటి నుంచి అంతే నా కోపము? చిన్నప్పటి నుంచి అక్కడక్కడ చేసి వస్తుండే, ఇట్లా చేయకుండే. కానీ బయట చేస్తుండే, దోస్తులలో పోతుండే. గారికి ఇప్పుడు కన్న తల్లి కాబట్టి మీ కొడుకు గురించి కూడా మీరు వీడియో చూసే ఉంటారు మీరు. అందులో కొన్ని గలీజ్ మాటలు కామెంట్లు అవన్నీ పెడుతున్నారు. అవన్నీ వద్దన్నాం మేము. వద్దు, మంచిగా వచ్చితే చెయ్యి, అంత ఏమొద్దు, అంత ఇక్కడుకుంటారు అట్లా ఇట్లా అని చెప్పిన. ఇంట్లో తిట్టుకున్నాను నేను. మంచిగా చూసుకుంటాడా మీ కొడుకు మిమ్మల్ని? చూసుకుంటాడు, మంచిగా ఉంటాడు అంట. ఇప్పటికి కూడా మంచిగానే చూసుకుంటున్నాను. నీకైతే సంతోషం అంటావు? సంతోషం. ఓకే అమ్మా, రైట్. చూడొచ్చు శేఖర్ అన్న ఫ్యామిలీని అయితే మొత్తానికి మనం ఈరోజు అయితే ఇంట్రడ్యూస్ చేసినాం. సో అన్న ఇల్లు కూడా చూపించింది మనకి. నాకు తెలిసి ఫస్ట్ అనుకుంటా అన్న మొత్తం ఇల్లు అంతా ఈరోజు చూపించడం. సార్ కెమెరామ్యాన్ బబ్లుతో అనిల్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.